హాయ్ ఫ్రెండ్స్, మా గణపతి దగ్గర అయితే కుంకుమార్చన పూజ చేస్తున్నారు. నేను ముందుగానే మా ఇంట్లోనే తాంబాలంలో తీసుకొని వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక టైం ఉండదండి మనకి. నేనైతే ఇలా తీసుకెళ్తాను. ఫస్ట్ గణపతి పూజ కాబట్టి బియ్యం తీసుకున్నాను, ఒక బ్లౌజ్ పీసు, కుడక, తమలపాకులు, ఎండు ఖర్జూరం, పోక వక్క తీసుకోవాలి. కుంకుమార్చన పూజ కాబట్టి కుంకుమ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. పసుపు గౌరమ్మని చేయడానికి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. మనం అక్కడ పూజ చేయడానికి అక్షింతలు ఫస్ట్ ఇంట్లోనే కలుపుకున్నానండి నేను. మీరు అక్కడికి వెళ్ళైనా కలుపుకోవచ్చు. పంతులు గారు మనకు అక్కడే చెప్తారు అక్షింతలు కలుపుకో అని, కానీ నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఎందుకంటే అన్నీ సిద్ధంగా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళాక ఏ టెన్షన్ అనేది ఉండదు మనకి. అందుకని నేను ఫస్టే కలుపుకొని పెట్టుకున్నాను. మా ఇంటి దగ్గర కొన్ని నేను అవి పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాక కొందాంలే అని వీటి పువ్వులు, ఇంకా 2 అరటి పండ్లు తీసుకెళ్తున్నానండి. కర్పూరం బిళ్ళలు కూడా తీసుకెళ్ళాలి. ఒక గంధము డబ్బా, అయ్యగారు చెప్తారు మనకి. ఒక గ్లాస్లో వాటర్ కూడా తీసుకెళ్ళాలి. మనకి పంతులు గారు పూజ స్టార్ట్ కాకముందుకే గౌరమ్మని చేయమని చెప్తారు కాబట్టి నేను ఇంట్లోనే గౌరమ్మని కూడా చేసుకొని వెళ్ళానండి అక్కడికి వెళ్ళి. కానీ మనం అక్కడికి వెళ్ళి గౌరమ్మని చేస్తేనే బాగుంటుంది. నాకు వెళ్ళాక అర్థమైంది నేను ఇంట్లో చేయకుంటుంటే బాగుండేదని. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి కుంకుమార్చన పూజ చేయడం. నేను ఎప్పుడూ చేయలేదు. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, నేను తీసుకెళ్ళని ఏమన్నా ఉన్నా కామెంట్ చేయండి. మా పెళ్ళైనప్పటి నుంచి నేను ఏ పూజ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం గణపతి దగ్గర పూజ చేయడం, కుంకుమార్చన పూజ. తెలిసిన వాళ్ళని కనుక్కొని ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా చేయాలని మా పక్కన తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కొని ఇట్లా సామాను తెప్పించుకొని పెట్టుకున్నానండి. అందులో కూడా సగం తెచ్చుకున్నాను, సగం తెచ్చుకోలేదు. అక్కడికి వెళ్ళాక తెచ్చుకుందామని నేను మంగళారతి ప్లేట్ అయితే సపరేట్గా పెట్టుకున్నానండి. మా పక్కనే కాబట్టి చేసేది, తీసుకెళ్ళొచ్చులే అని 2 వేరువేరుగా పెట్టుకొని అన్నీ ముందే సర్దుకొని పెట్టుకున్నానండి. నేనైతే ఇలా సర్దుకున్నాను. నాకు తెలిసిన వరకైతే మా సైడ్ ఇలానే పెడతారు. కొబ్బరికాయ కూడా అక్కడికి వెళ్ళాక తీసుకుందాంలే అని ఇందులో పెట్టలేదండి. ఇంకా హారతి బిళ్ళ, గంట కూడా తీసుకెళ్ళాలండి. నా దగ్గర లేదు, అందుకనే నేను తీసుకెళ్ళలేదు. పద్మనామ్న విద్యానగోత్రోద్భవస్య సాయిరామ్ స్వాతి పెండుకులగోత్రోద్భవస్య మురళి వాణిశ్రీ బుధనగలగోత్రోద్భవస్య రాజ్కుమార్ అనిత రామానుజ గోత్రం శ్రీధర స్వామి పల్లవి కటార్ల గోత్రం కిరణ్ హైమ అనండి. సకుటుంబస్య మీ కొడుకు వాళ్ళ బట్టి వస్తారు, బిడ్డల వరకు రారు. సకుటుంబం అంటే మీ గోత్రం ఎవరి గోత్రం వాళ్ళ పేర్లే ఉంటాయి. సకుటుంబస్య సబాంధవస్య. నాకు పూజ జరుగుతుంటే వీడియో తీయడానికి టైం లేదండి, అందుకే కొంచెమే తీసి పెట్టాను. చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం పూజ చేయడం. అక్కడ చాలామంది వచ్చారు. మా పూజ అయితే అయిపోయిందండి. మీరు చేసుకున్నారా కుంకుమార్చన పూజ? మీరు చేసుకుంటే ఎలా చేసుకున్నారు, ఏమేమి తీసుకెళ్లారు అనేది కామెంట్ చేయండి. నాకు నేనేమన్నా మర్చిపోయినా కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చెప్పడం, అందుకే సరిగా చెప్పడం రాలేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.